హాయ్ హాల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే మన ఛానల్లో రెసిపీ వచ్చేసి వెజ్ బిర్యానీ. ఇది మీరు వెజ్ బిర్యానీ అనుకుంటారా, వెజ్ పులావ్ అనుకుంటారా, మీరే నాకు కామెంట్ చేయండి. నేనైతే ఇవి ఇంట్లో ఉన్న రైస్ తోటి, ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ తోటి చాలా ఈజీగా సింపుల్గా నేనైతే ఈ రెసిపీ చేశాను. ఇది ఫుల్ ప్రాసెస్ అయితే ఇప్పుడు మనం చూసేద్దాము. ఇది నేను ప్రెషర్ కుక్కర్లో వేశాను. లెట్స్ స్టార్ట్ అవర్ ప్రాసెస్. ముందుగా ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఓల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ వేసుకొని బాగా వేయించండి. అవి వేగిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని బాగా ఆయిల్లో ఫ్రై చేయండి. ఆనియన్ అనేది వేగిన తర్వాత మనం ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ అన్నీ సన్నగా తరిగి ఇందులో వేసేసుకోవడమే. నేనైతే ఆలు, బీన్స్, క్యాప్సికమ్, వంకాయ, గోరుచిక్కుడుకాయ అయితే వేసుకొని బాగా కలపండి. అవి ఆయిల్లో బాగా మంచిగా వేగాలి, మగ్గాలి. ఒక 60 to 70% ఆయిల్లోనే మంచిగా మగ్గనివ్వాలి. అవి మగ్గితేనే మనకి టేస్ట్ అనేది ఉంటుంది, లేకుంటే పచ్చి పచ్చిగా ఉంటుంది. అవి కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలపండి. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది, కానీ ఇంట్లో ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకొని బాగా కలుపుకోండి. ఒక చిన్న టమాటా తీసుకొని అది కూడా చిన్న ముక్కలుగా చేసుకొని ఇక్కడ యాడ్ చేసి కొత్తిమీర, పుదీనా వేసుకొని బాగా కలపండి. అవన్నీ మగ్గిన తర్వాత మనం ముందుగానే కడిగి పెట్టుకున్న రైస్ని, ఓన్లీ రైస్ మాత్రమే ఇందులో వేసేయండి. వేసి రైస్లో ఉన్న చెమ్మ, ఆ పచ్చి చెమ్మ అనేది పోయేదాకా ఒక 2 minutes అనేది దాన్ని మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత 1 గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ అయితే నేను యాడ్ చేసుకున్నాను. అలా మీరు ఎన్ని గ్లాసుల బియ్యం అన్ని గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేసుకొని 1:2 అనేది అయితే మీరు గుర్తుపెట్టుకోండి. కొద్దిగా గరం మసాలా, ధనియాల పొడి వేసుకొని లిడ్ పెట్టేసి 3 విజిల్స్ అయితే రానివ్వండి మీడియం ఫ్లేమ్లో. 3 విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి ఎంత బాగా మంచిగా పొడి పొడిగా ఎంత బాగా అయిందో. ఇంట్లో ఉన్న రైస్తో కూడా చాలా ఈజీగా టేస్టీగా అనేది చేసుకోవచ్చు. మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఎంత బాగుందో. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.